నమస్కారం ఫిల్మీ ప్రేమికులారా, స్వాగతం ఫిల్మీ ఫైల్ కి. ఈ రోజు మనం చూడబోతున్న సినిమా కేవలం ఒక కథ కాదు. ఇది భక్తి, ధర్మం, అహంకారం, విశ్వాసం మధ్య జరిగే శాశ్వత యుద్ధం. అది అంటే మహావతార్ నరసింహ. ఈ మూవీ మనలను భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇది ఒక శక్తివంతమైన భక్తిభావం నిండిన అనుభవం. మరియు గమనించండి, ఇది స్పాయిలర్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు తర్వాత సినిమా చూస్తే పూర్తి మాయాజాలాన్ని అనుభవించవచ్చు. చాప్టర్ 1, శక్తి యుగం. సినిమా ప్రారంభమవుతుంది ఒక పురాతన యుగంలో. ఆ కాలంలో దేవతలు, అసురులు, మనుషులు అందరూ భిన్నమైన దారుల్లో ఉన్న ఒకే ఆకాశాన్ని పంచుకుంటారు. ఆ కాలంలో ఒక అద్భుతమైన శక్తివంతుడు జన్మిస్తాడు. తన తపస్సుతో దేవతలకే సాటి శక్తిని పొందుతాడు. తపస్సులో అతని చుట్టూ అగ్ని, గాలి, గర్జనలు, ఆ సన్నివేశాలు అసాధారణంగా చూపిస్తారు. అయితే శక్తితో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. భక్తి నుంచి అధికారం దిశగా మారే అతని ప్రయాణం మనసును తాకుతుంది. మొదటి భాగం దివ్యమైన దృశ్యాలతో నిండి ఉంటుంది. దేవాలయాలు, ఆకాశ ప్రపంచాలు, బ్రహ్మాండం చూపించే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. చాప్టర్ 2, భయం కింద జీవనం. తన శక్తి పెరిగే కొద్దీ అతని పాలన కూడా విస్తరిస్తుంది. రాజ్యాలు వంగిపోతాయి, ఋషులు నిశ్శబ్దమవుతారు, దేవతలు కూడా మౌనం పాటిస్తారు. సినిమాలో ఈ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. స్వర్ణకాంతులు, గర్జించే శబ్దాలు, దివ్య సంగీతం కలిపి ఒక ఆధ్యాత్మిక టెన్షన్ సృష్టిస్తుంది. కానీ ఆ భయంలో మధ్యలో ఒక స్వరమే మార్మోగుతుంది, భక్తి స్వరం. ఒక చిన్న ఆత్మ, నిర్దోషమైన హృదయం భగవంతుని నామస్మరణలో లీనమవుతుంది. ఆ చిన్న స్వరం తర్వాత మొత్తం కథకు హృదయంగా మారుతుంది. చాప్టర్ 3, భక్తుడి జననం. ఆ తరువాత మనకు పరిచయం అవుతుంది ఒక చిన్నారి అమాయకుడు, దైవ భక్తిపరుడు. తండ్రి శక్తి, రాజ్యం, అహంకారం మధ్య జన్మించినా అతని హృదయం మాత్రం భగవంతుని వైపు ఉంటుంది. తల్లి అతనికి చిన్నప్పటి నుంచే విష్ణు మహిమలు, సత్యం, ధర్మం గురించి చెబుతుంది. ఈ సన్నివేశాల్లో వినిపించే వీణ, బేళాలు, ఆలయనాదాలు మనసుని ప్రశాంతంగా మారుస్తాయి. ప్రతి మాట, ప్రతి దృశ్యం ఒక ప్రార్థనలా అనిపిస్తుంది. చాప్టర్ 4, అహంకారం వర్సెస్ భక్తి. కథ ముందుకు సాగే కొద్దీ తండ్రి అహంకారం, కుమారుడి భక్తి మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఇది కేవలం కుటుంబ విభేదం కాదు, ఇది ఆత్మ, శక్తి మధ్య యుద్ధం. తండ్రి భౌతిక శక్తిని సూచిస్తాడు, గర్వం, అధికారం, కోపం. కుమారుడు అంతర్గత విశ్వాసాన్ని సూచిస్తాడు, సత్యం, వినయం, భక్తి. ఇద్దరి మధ్య ప్రతి సంభాషణలో ఒక శక్తి తరంగం లాంటిది. సినిమా దానిని మెల్లగా నిర్మిస్తుంది. ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ మనల్ని ఆలోచింపజేస్తుంది. భక్తి ఎదుట అహంకారం ఎంత చిన్నదో చూపిస్తుంది. చాప్టర్ 5, నిశ్శబ్ద సాక్షి. ఈ సమయంలో సినిమా దేవలోక దృశ్యాలకు మారుతుంది. అక్కడ దేవతలు ఈ భౌతిక యుద్ధాన్ని మౌనంగా చూస్తుంటారు. వాళ్లకు తెలుసు ఒక దివ్య ఘడియ దగ్గర పడుతోంది. ఇక్కడ సూర్యాస్తమయం, కాంతులు మసకబారడం, ఆలయ ఘంటలు, దీపం వణుకుతున్న దృశ్యాలు, ఇవన్నీ ఒక దివ్య ఉనికి రానుందని సూచిస్తాయి. సంగీతం కూడా మాంత్రికంగా మారుతుంది. భయం, విశ్వాసం రెండూ కలిసినట్టుగా ఉంటుంది. మనలోనూ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇప్పుడేం జరుగుతుందో, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? చాప్టర్ 6, సత్యఘడియ. కథ అత్యంత భావోద్వేగ దశకు చేరుతుంది. చిన్నారి ప్రార్థనలు మరింత గాఢమవుతాయి, అతని నమ్మకం మరింత బలంగా మారుతుంది. తండ్రి కోపం, అహంకారం గరిష్టానికి చేరుతుంది. ఈ దశలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంత్రోచ్చారణ, లైటింగ్ అన్ని దైవత్వాన్ని సూచిస్తాయి. కానీ దర్శకుడు ఆ మర్మాన్ని చూపించడు, మనకు అనిపించేంత వరకు మాత్రమే చూపిస్తాడు. దేవుడి ఉనికి మనసులో అనుభవించేలా చేస్తాడు. దృశ్యాలు మాత్రమే కాదు, భావాలు కూడా పవిత్రంగా అనిపిస్తాయి. చాప్టర్ 7, సినిమా సందేశం. సినిమా చివరికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. అహంకారం ఎంత బలంగా పెరిగినా సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. భగవంతుడు కోపంతో కాకుండా కరుణతో ధర్మాన్ని రక్షిస్తాడు. ఇది మనకు చెబుతుంది, భక్తి అంటే అద్భుతాలు కోరడం కాదు, మనలో దేవుడు ఉన్నాడని విశ్వసించడం. ఈ సినిమా మనలోని ఆధ్యాత్మికతను మెల్లగా మేల్కొలుపుతుంది. భక్తి, ధర్మం, ప్రేమ ఇవే దాని మూల సారాంశం. అవుట్రో. ఇదే మహావతార్ నరసింహ కథ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. మతం,
జాతి దాటి ప్రతి మనిషి ఆత్మను తాకే సినిమా ఇది మనకు చెబుతుంది, గర్వం మనల్ని కిందికి లాగుతుంది, కానీ భక్తి మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. సినిమా విజువల్స్ అద్భుతం, సంగీతం దివ్యం, భావోద్వేగం అచంచలం. భక్తి సినిమాలు, ఆధ్యాత్మిక భావం మీకు నచ్చితే ఈ మూవీ తప్పక చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఫిల్మీ ఫైల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా కలుద్దాం మరో అద్భుతమైన సినిమా ఎక్స్ప్లెనేషన్తో. జై నరసింహస్వామి.